నల్గొండ జిల్లా కాంగ్రెస్ పీఏసీ సమావేశానికి గైర్హాజరయ్యారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మీనాక్షి నటరాజన్ ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్ కి రాజగోపాల్ రెడ్డి గైర్హాజరు కావడం చర్చనీయాంశమైంది. మంత్రి పదవిపై అధిష్టానం మాట తప్పిందన్న అసంతృప్తిలో రాజగోపాల్ రెడ్డి ఉన్నారని ప్రచారం జరుగుతోంది. రాజగోపాల్ రెడ్డి గైర్హాజరుపై సమాధానం దాటవేశారు మంత్రి కోమటిరెడ్డి. కొన్ని చెప్పే ఉంటాయి, కొన్ని చెప్పలేని ఉంటాయన్నారు మంత్రి కోమటిరెడ్డి. ఎస్ఐఆర్ ని అడ్డం పెట్టుకుని తెలంగాణలో బీజేపీ గెలవాలనుకుంటోందంటూ ఆరోపించారు మంత్రి కోమటిరెడ్డి. బీజేపీ బీఆర్ఎస్ కలిసి పోటీ చేసినా మళ్లీ గెలిచేది మాత్రం కాంగ్రెసే అన్నారు. దక్షిణ తెలంగాణ 36, 32 గెలిచాను. తర్వాత ఇద్దరు జాయిన్ అయ్యారు మన అభివృద్ధి కార్యక్రమాల కోసం. 34 ఉన్నాం. ఇంకా 100% గెలుస్తామని వారికి హామీ ఇవ్వడం జరిగింది. 2 ఎంపీలను గెలిపిస్తాం. చర్చించడం జరిగింది. కొన్నిటి మీద మీకు చెప్పేవి ఉంటాయి, కొన్ని చెప్పలేని ఉంటాయని చెప్పినాం కదా. ఇప్పుడు సర్ ప్రక్రియలో బీజేపీ పార్టీ వాళ్ళు సరు ముందు పెట్టి గెలవాలని చూస్తారు. వెస్ట్ బెంగాల్లో గెలిచిన తమిళనాడులో అని వాళ్ళ అనుకుంటారు. కానీ తెలంగాణలో వాళ్ళ పాచికలు బారో. ఇదే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటైనా సరే మళ్ళీ వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే.